ఏలూరు జిల్లా భీమడోలులో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆదేశాల మేరకు 4 రోడ్ల కూడలిలో సిఐ కృష్ణ, ఎస్ఐ మదీనా భాష ఆధ్వర్యంలో హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టారు. బైక్లపై వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సిఐ కృష్ణ సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. లైసెన్స్ పత్రాలు డిజిటల్ గానైనా చూపించవచ్చన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. రోజు ఈ వెహికల్ చెక్కింగ్ లో భాగంగా ప్రతి వెహికల్ ని కూడా ఆపి వాళ్ళకి ఈ హెల్మెట్ అవేర్నెస్ గురించి, అలాగే ఈ ఎంబీ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి, ప్రజెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు ఫైన్ అనేసి, అదేవిధంగా ఒక ఇన్సూరెన్స్ లేకపోతే 2,000 రూపాయలు ఫైన్ అనేసి, హెల్మెట్ లేకపోతే 1,000 రూపాయలు ఫైన్ అనేసి, ఏ నెంబర్ ప్లేట్ వైలేషన్ ఉన్నా ఇటువంటి డాక్యుమెంట్స్ అనేవి మా దగ్గర ప్రొడ్యూస్ చేయకుండా దానికి మినిమం 200 రూపీస్ ఫైన్ ఉందనేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించి, అదేవిధంగా ఈ రికార్డ్స్, బండికి ఉండే రికార్డ్స్, ఓన్లీ లైసెన్స్, అలాగే ఆర్సీ, అలాగే ఇన్సూరెన్స్, అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా, ఈ 4 డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఫిజికల్ గా చూపించినా పర్లేదు, వాళ్ళ ఫోన్లో కూడా ఒక కాపీ పెట్టుకుని వాటిని కూడా చూపిస్తే దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకుని ధరించాలనేది ముఖ్య ఉద్దేశంతో ఈ వెహికల్ చెక్కింగ్, అలాగే విజిబుల్ పోలీసింగ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ అనేది ముఖ్యంగా ధరించి వాళ్ళ ప్రాణానికి రక్షణ కల్పించుకోవాలనేసి కోరుకుంటున్నాం. రోజు ఈ వెహికల్ చెక్